తెలంగాణ రాష్ట్ర కుర్మ సంఘం 15/1951 ప్యానెల్ 2 సంగారెడ్డి జిల్లా పర్యటనలో భాగంగా మీడియా సమావేశంలో మాట్లాడుతూ గత బీఆర్ఎస్ ప్రభుత్వం కుర్మ విద్యార్థులను గుర్తించి 5 ఎకరాలలో 7 కోట్లతో నిర్మించి ఇచ్చిన దొడ్డి కొమరయ్య ఆత్మగౌరవ భవనం కుర్మ విద్యార్థులకు ఇవ్వకుండా ప్రైవేట్ సంస్థకు ఇవ్వాలని కుర్మ సంఘం అధ్యక్షులు ఎగ్గె మల్లేశం, క్యామ మల్లేశం, ఎమ్మెల్యే బీర్ల ఐలన్న చూస్తున్నారని ఆరోపించారు. అలాగే కుర్మ సంఘం ఎన్నికలు జరుగుతున్న గ్రామాల వారీగా, మండలాల వారీగా సభ్యత్వ నమోదు పుస్తకాలు ఇవ్వకుండా సంఘం ఎన్నికలు జరపడానికి ప్రయత్నం చేస్తున్నారు. వారు చేస్తున్న మోసాలను, అవినీతిని కుర్మ కులస్తులకు అవగాహన కల్పించేందుకు ప్యానెల్ 2 నుండి రాష్ట్ర అధ్యక్షులుగా దొడ్డి శ్రీనాథ్ కుర్మ, ప్రధాన కార్యదర్శిగా సత్యనారాయణ కుర్మ, ఉపాధ్యక్షులుగా మాదారం కృష్ణ కుర్మ, హైదరాబాద్ అధ్యక్షులు చిల్లంపల్లి సురేష్ కుర్మ, యువత అధ్యక్షులుగా అడికె సంతోష్ కుర్మ, సంగారెడ్డి జిల్లా గొర్రెల కాపర్ల అధ్యక్షులు బాదంపేట మల్లేశం కుర్మ, వెల్టూరి మల్లేశం కుర్మ, రవీందర్ కుర్మ, సతీష్ కుర్మ, సంగారెడ్డి జిల్లా కుర్మ సంఘం నాయకులు పాల్గొన్నారు. టెస్ట్ కావచ్చు, ఇంకా యాదగిరిగుట్టలో ఉన్న ట్రస్ట్ కావచ్చు, కొమరేలికాడ ఉన్న ట్రస్ట్ కావచ్చు, లేకపోతే శ్రీశైలం దగ్గర ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ఉన్నప్పుడు ట్రస్ట్ కావచ్చు, ఇవన్నిటికి సంబంధించి మ్యాక్సిమం 50 లక్షలు, మినిమం 35 నుంచి 40 లక్షలు నెలకు వస్తున్నాయి. ఎవరే సొమ్మిదంతా ప్రతి జిల్లా నుంచి ఒక్కొక్కరు ఎవరి శాతనైనంత వాళ్ళు డబ్బు ప్రోగ్ చేసి వాళ్ళకి గడితే అవన్నిటిని పెట్టేసి అక్కడ భవన నిర్మాణం చేయడం జరిగింది. ఆ భవన నిర్మాణాలు ఇలా తెలంగాణ లోపల ఉన్న యావత్ కుర్మలది ఆస్తి. లేదో మన ఇప్పుడు చెప్పినట్టు 50 లక్షలు అంటే 50 లక్షలు నీ ఒక్కడే కాదు, నీ అయ్యా దద్దమ్మ నువ్వు మల్లేశ 25 సంవత్సరాల నుంచి పంచుకోకు తిన్నట్టు తింటున్నావు. కులం ఆస్తి, కులం సొమ్ము, నీ సిగ్గు శరం ఉండాలి. ఎగ్గె మల్లేశం గారికి మా సంగారెడ్డి జిల్లా నుంచి ఖచ్చితంగా ఒకటే చెప్తున్నాం, నీ అయ్యా సొమ్ము కాదు, నీ అబ్బా సొమ్ము కాదు. నీ ఇంట్లో కూర్చొని ఈ మొత్తం దోసుకొని మీరు వంచుకోవడానికి ఈరోజు మరి ఒక ఎమ్మెల్యేగా మరి గెలవాలి అని చెప్పేసి 2 కాంగ్రెస్ నుంచి ఇస్తే వాళ్ళందరూ కూడా తిరిగి గెలవాలని చెప్పేసి తిరిగినటువంటి మాదారం కృష్ణ గారు మరి వాళ్ళకు ఆర్థిక సాయం చేసినాక ఇప్పటి వరకు 2.5 సంవత్సరాల దగ్గరకు వస్తుంది. మరి డబ్బు కూడా 50 లక్షలు ఇస్తే తిరగంగా ఒక 25 లక్షలు ఇచ్చి ఇంకా 25 లక్షల రూపాయలు ఇవ్వలేదు. అలాంటి వ్యక్తులు ఈరోజు సంఘం సేవ చేస్తాడని చెప్పి ముందుకొచ్చి మరి సంఘం పైసలు పంచుకోలేక ఈడ మీటింగ్ పెట్టాం 2 లక్షలు ఖర్చు అయినాయి, ఆడ మీటింగ్ పెట్టాం 2 లక్షలు ఖర్చు అయినాయి, ఈడ వాళ్ళని పిలిచినాం 10 లక్షలు ఖర్చు అయినాయి. ఎవడ బసము ఎందుకు ఖర్చు పెడుతున్నారు? మొత్తం అన్ని జిల్లాలకు ప్రాతినిధ్యం కావాలి, అందరి దగ్గర మెంబర్షిప్ చేయాలి. ఈరోజు ప్రతి గ్రామం లోపల మెంబర్షిప్ చేయాలని చెప్పేసి సభాముఖంగా తెలియజేస్తున్నాం. ఈరోజు మరి కుర్మ సంఘానికి సంబంధించిన ప్రజలందరూ కూడా లేరు, 6 లక్షలు 7 లక్షలు అంటున్నారు. 30 నుంచి 35 లక్షల మంది ఈ యొక్క కుర్మ కులస్తులు ఉన్నారు. మరి రాష్ట్ర ప్రభుత్వం కానీ ఈ యొక్క మరి ఈ దద్దమ్మలు ఎవరైతే ముంగడుండి ఈ కులాన్ని దోసుకుంటున్నారో వీళ్ళకు కూడా ఇప్పటి వరకు ఇంతమంది కులస్తులు ఉన్నారని తెలియదు. ఏడో వస్తే ఆడ తిని, ఏడో వస్తే ఆడ తాకి ఎవరైతే తినిపిస్తారో తాగిపిస్తారో వాళ్ళకే పదవులు ఇచ్చేసి మరి ఈ యొక్క సంఘాన్ని బస్తు పట్టించారు. ఈ బస్తు పట్టించిన ఈ కుల పెద్దలకు అందరికీ నిజంగా ఈ సంగారెడ్డి జిల్లా నుంచే ఖచ్చితంగా చెప్తున్నాం. ఎందుకంటేనంటే ఇప్పటిదాకా తిని మీ పనులు అరిగిపోయి నీ కళ్ళు కనబడకుండా అయిపోయినాయి. ఈ రోజు నుంచి నువ్వు సప్పుడుదాకా ఇంట్లో మూలకు పండుకొని ఇంకా ఎవరైనా తెలివి మంచి లాయర్లు ఉన్నారు, మంచి డాక్టర్లు ఉన్నారు, మంచి ఈరోజు రాజకీయంగా ఎదిగిన వాళ్ళు ఉన్నారు, సర్పంచులు ఉన్నారు, జడ్పీటీసీలు ఉన్నారు. వాళ్ళందరికీ అవకాశం వాళ్ళ దాంట్లో వాళ్ళు కూడా నువ్వేం చేసినావో చూపిస్తారు, వాళ్ళు ఏం చేస్తారో రేపు పొద్దున ఖచ్చితంగా చూసుకుంటాం. కాబట్టి ఈరోజు నువ్వు ఈ మెంబర్షిపే ఒక్కొక్క మండలానికి 7 మందికి 17 మంది మెంబర్షిప్లు చేసి మండలాల లోపల ఒక కమిటీ ఇస్తారు. మన ఇక్కడ వచ్చిన మీడియా మిత్రులందరికీ ధన్యవాదాలు. ఏం లేదు, మా సంగారెడ్డి జిల్లాలో తెలంగాణ వ్యాప్తంగా ఈ కుర్మ సంఘంలో అనేది భారీ స్కామ్ జరుగుతున్నది. ఏంటంటే గత 20 ఏళ్ళ నుంచి ఉన్న పెద్ద మనుషులు ఎవరైతే ఇప్పుడు పదవుల బాధ్యతలు వాళ్ళు ఆ 10 మంది కూర్చొని వాళ్ళ బాధ్యతలు వాళ్ళే ప్రెసిడెంట్, వైస్ ప్రెసిడెంట్ డిక్లేర్ చేసుకోడు. యాక్చువల్లీ ఏ సంఘంలో అయినా సరే ఏ ఎలక్షన్ సిస్టమ్ ఎట్టుంటుందంటే
ఒక ఎలక్షన్ కమిటీ ద్వారా విలేజ్ నుంచి ఎంతమంది కుర్మలు ఉన్నారు, ఆ కుర్మలు విలేజ్ ప్రెసిడెంట్ తీసుకుంటారు, విలేజ్ ప్రెసిడెంట్ అందరు కలిసి ఆ మండల అధ్యక్షుని తీసుకుంటారు, మండల అధ్యక్షుల నుంచి ఎలక్షన్ అయిన తర్వాత జిల్లా అధ్యక్షుని తీసుకుంటారు, జిల్లా అధ్యక్షులందరినీ కలిపి టోటల్గా ఒక బహిరంగ పెట్టి ఎలక్షన్ సమక్షంలో ఒక రాష్ట్ర అధ్యక్షుని ఎన్నుకోవాలి. అదేవిధంగా సభ్యత నమోదు గీట అన్ని జిల్లాలో సంపూర్ణంగా జరగలేదు. వాళ్ళ అనుకూలంగా ఎవరెవరు ఉన్నారో వాళ్ళ దగ్గరనే సభ్యతనాలు జరిగినాయి. మేము ఏమంటున్నామంటే అసలు కుర్మ సంఘం అనేది తెలంగాణ రాష్ట్రంలో ఎన్ని లక్షల మంది ఉన్నారు, ఏ గ్రామంలో ఎన్ని వేల మంది ఉన్నారు, ఎన్ని వందల మంది ఉన్నారు, అందులో అంతమందికి ఈ రిసిప్ట్ అనేది ఇంటింటికి చేరిందా లేదా, కుర్మ కడప చేరిందా లేదా అనేది మాకు ఒక సందేహం ఉన్నది. మేము ఏమంటున్నామంటే గతంలో ఉన్న పెద్దవాళ్ళు 20 ఏళ్ళు ఏకాది చక్రం పరిపాలన చేస్తున్నారు. అట్లా కాకోకుండా ఒక గవర్నమెంట్ ప్యానల్ ఏదైతే మనం ఎలక్షన్ పాటిస్తామో అది బైలాస్ ప్రకారంగా పెట్టమని చెప్తున్నాం. బైలాస్ సిస్టమ్ ఫాలో చేయమంటున్నాం. ఆ పెద్దలకే అయ్యా మీరున్నారు 20 ఏళ్ళు ఉన్నారు సంతోషం, రాబోయే తరం ఉన్నది, ఇంకా చాలామంది గ్రామాలలో వాళ్ళు లీడర్లు కావాలి, వాళ్ళు కుర్మ సంఘం కోసం ఎంతో సేవ చేశారు, మరి వాళ్ళు ఎప్పుడు కుర్మ సంఘంలో పైకి రావాలా, వాళ్ళకంటే అవకాశం 20-25 ఏళ్ళు మీరే మొత్తం ప్రెసిడెంట్ కావాలా, ప్రెసిడెంట్ పేరు చెప్పుకొని కూర్చున్నప్పుడు ఎమ్మెల్సీ అయ్యారు, మళ్ళీ ఎమ్మెల్సీ నుంచి మళ్ళీ పార్టీ మారి ఇప్పుడు మళ్ళీ కాంగ్రెస్ పోయాడు. అంటే మీ పదవుల కోసమే కుర్మ సంఘంలో ఉన్న పెద్దలందరూ కలిసి కుర్మ సంఘ జాతిని వాడుకుంటున్నారు. కేవలం వాళ్ళకి రాజకీయంగా లబ్ధి పొంది వచ్చే వాళ్ళ పదవుల కోసమే. మేమేమంటున్నామంటే జిల్లాల వ్యాప్తంగా గ్రామాల వ్యాప్తంగా పర్యటన చేసి కడప కుర్మిడికి మొత్తము సభ్యత నమోదు చేసి ఆ సభ్యత నమోదు కార్యక్రమంలోనే ఒక బాడీ మీటింగ్ పెట్టి ఆ మీటింగ్లోనే ఒక బాడీని అనేది డిక్లేర్ చేయాలి. కానీ మీరు లోపల సాటులు రూమ్లలో కూర్చొని బాడీ డిక్లేర్ చేయొద్దు అనేది ఈ సభాముఖంగా ఈ మీడియా ముద్దులో మేము విన్నవిస్తున్నాం. దయచేసి మీరు సంగారెడ్డిలో ఈ సమస్యలన్నీ చాలా ఉన్నాయి. ఇప్పటి వరకు కుర్మ సంఘం సంగారెడ్డిలో ఎక్కడైనా సరే ఏం జరుగుతున్నది అనేది మాకు వాస్తవాలు ఏం జరుగుతలేవు, తెలుస్తలేవు. వాస్తవాలు బయట పెట్టమని చెప్తున్నాం. ఎంతమంది మనం సభ్యత్వం నమోదైన జిల్లాల ఎన్ని రకాలుగా జనాలకు మన సంగారెడ్డి నుంచి ఎంతమంది పదవులు పొందిరు, ఉన్న హైదరాబాద్ సెంటర్ వల్ల పదవులు తీసుకురు, మారుమూల గ్రామాల నుంచి ఎవరు పదవులు ఇచ్చారు చెప్పండి కుర్మ సంఘంలో. మీడియా మిత్రులు దయచేసి మీరు ఈ సంగారెడ్డి జిల్లాలోకించి మారుమూల గ్రామాలు ఎంతోమంది కాపర్లు ఎంతోమంది ఉన్నారు, మరి వాళ్ళకి ఎక్కడ పదవులు రాలే, ఉన్న పదవులు అంతా హైదరాబాద్లో కూర్చున్న వాళ్ళే పదవులు తీసుకుంటారు. అట్లా ఉండొద్దు. కుల సంఘం అనేది ఏంటంటే కింది నుంచి రావాలి, కింది నుంచి ఎవరు కష్టపడుతారు కులాని కోసము, ఆ గ్రామంలో కుల సంఘంలో ఎంతమంది ఆ జనాభా లెక్క ప్రకారంగా వాళ్ళకు కనీసం ఈయన ఈ గ్రామంలో ఈ ప్రజల కోసం కుర్మ సంఘం సేవ చేసిండు, మరి ఆయనకంటూ ఒక పదవి ఇవ్వాలనే బాధ్యత ఉండాలి. కానీ మీ వెనకాల తొత్తు తిరిగేటోళ్లకు మీ సుడి తిరిగేటోళ్ళ పదవులు ఇవ్వడం అనేది ధర్మం కాదు. ఏదున్నా సరే ప్రజాశక్తంలో మీరు వచ్చి పనిచేయాలని చెప్తున్నాం. శరణార్థులు తెలుపుతూ ఇక మీడియా మిత్రులకు కూడా ధన్యవాదాలు తెలుపుతూ, సంగారెడ్డి మా హైదరాబాద్కు చాలా దగ్గరలో ఉంది. అలాంటప్పుడు ఈ 20 సంవత్సరాలు ఎగ్గె మల్లేశం కంటే ముందు ఎర్ర బీరప్ప, మోకరనారాయణ, రమేష్ అన్న, చిల్లంపల్లి రమేష్ అన్న ఉన్నప్పుడు ఈ సంగారెడ్డి నుండి ఆ సంఘానికి వాళ్ళతోటి సత్సంబంధాలు చాలా ఉండే. అప్పుడు వాళ్ళు రావడము, జిల్లాలలో కూర్చొని మొకర నారాయణ కానీ, చిల్లంపల్లి రమేష్ అన్న కానీ సంగారెడ్డి జిల్లాకు వచ్చి కమిటీలు వేసి కమిటీలు ఇక్కడ నుండి పదవులు కూడా సిటీకి వేయడం జరిగింది. ఈ ఎగ్గె మల్లేశం వచ్చిన తర్వాత ఇందులో చూడండి, మనకు తెలంగాణ రాకముందు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ జిల్లా ఉన్నప్పుడు కూడా పడ్డ కమిటీ ఇది. 2 జిల్లాలు కలిపితే మన ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ జిల్లాలు ప్లస్ తెలంగాణ ఆంధ్రప్రదేశ్ కలిస్తే ఇన్ని జిల్లాల నుండి ఒక జిల్లా నాయకుడు లేడు. ఇలా అందరు హైదరాబాద్ వాళ్ళే. ఎగ్గె మల్లేశం ఇంటి ముంగట ఒకడు, ఇంటి వెనుక ఒకడు, ఇంటి పక్కకు ఒకడు. జిల్లాలల్లో మేకలు చనిపోతాయి, వర్షాలల్లో పిడుగుబడి మన గొర్రెల కాపరులు చనిపోతారు. అలాంటప్పుడు ఇలా ఏ ఒక్క వ్యక్తి లేనప్పుడు ఆ జిల్లాకు నువ్వు ఏం న్యాయం చేస్తావని అడుగుతున్నా నేను. మన వర్షాలల్లో గొర్రెలు చనిపోతున్నాయి, మనుషులు చనిపోతుర్రు, కుక్కలైతే గొర్రెలని కోసుకొని తింటున్నాయి. అలాంటప్పుడు నీ కమిటీలో ఒక జిల్లా నాయకుడు లేనిది నువ్వు ఏం పరిపాలిస్తావు? 20 ఏళ్ళ నుండి నువ్వు ఏం చేస్తున్నావు? ఇంకోటి సభ్యత నమోదు బైలాస్ ప్రకారము నువ్వు ఇచ్చినావు, బైలాస్ ప్రకారం ఇచ్చినా అంటున్నావు. బైలాస్ ప్రకారం ఏంది? బైలాస్ నీది, నీ మనుషులు ఉన్నారు, అలా నీ మనుషులకు ఇచ్చుకున్నావు. ఈరోజు సంగారెడ్డిలో తీస్తే కొన్ని వేల మంది మన కుర్మలు ఉన్నారు.
ఒక 200 మంది కూడా మెంబర్షిప్ కాలేదు. మేము దాన్ని తీవ్రంగా ఖండిస్తున్నాము. మేము ప్యానెల్ 2 నుండి ఇక్కడికి విచ్చేసినాం కాబట్టి సంగారెడ్డిలో ప్రతి ఒక్క కుర్మని వదలకుండా మేము వాళ్ళందరికీ సంఘం తరఫు నుండి మెంబర్షిప్ ఇస్తామని మేము సభాముఖంగా ప్రామిస్ చేస్తున్నాం. కొట్లాడైనా కానీ కోర్టుకి వెళ్ళైనా కానీ సొంతంగా ఈ ప్యానెల్ త్రూగా మేము బుక్స్ సంపాదిస్తాము. సంగారెడ్డి అని కాకుండా 33 జిల్లాలలో ఉన్న కుర్మలను మేము గుర్తిస్తాము. ప్రతి గడపకు మేము మెంబర్షిప్ ఇస్తాము. మన కేసీఆర్ ఉన్నాడేమో 6 లక్షలు, తర్వాత ఈయన వచ్చిన తర్వాత 1 లక్ష ప్రమోషన్ అయింది. కుర్మల సంఖ్య కేసీఆర్ ఉన్నప్పుడు 6 లక్షలు, ఈయన వచ్చిన తర్వాత రేవంత్ రెడ్డి వచ్చిన తర్వాత 7 లక్షలు, అంటే 1 లక్ష ప్రమోషన్ ఇచ్చారు మాకు. ఇప్పుడు మాదారం కిషన్ ఉన్నాడు, 5 జిల్లాలు, ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లా 10 లక్షల మంది ఉన్నాం. 33 జిల్లాలల్లో 5 లక్షలు, 5 జిల్లాలు తీసేస్తే ఇంకా 24 జిల్లాలు, 26 జిల్లాలల్లో కనీసం జిల్లాకు ఒక 20,000 10,000 పెట్టుకున్నా కానీ మేము 20 నుండి 25 లక్షలకు తక్కువ ఉన్నాం మేము. ఈరోజు మీరు ఎందుకు ఖండిస్తలేరు? నువ్వు కాంగ్రెస్లో ఉన్నావని ఖండిస్తలేవా? టీఆర్ఎస్ ఉన్నప్పుడేమో 6 లక్షలు అంటే ఖండిస్తేంది ఎమ్మెల్సీ పోతుంది, వచ్చే పదవులు పోతాయి. నువ్వు కుర్మల బతుకుతోటి వచ్చినావు నువ్వు. ఈరోజు 7 లక్షలు అంటే నువ్వు ఎందుకు ఖండిస్తలేవు? ఎందుకు ప్రెస్ మీట్ పెడతలేవు? నువ్వు ఎందుకు వస్తలేవు? నువ్వు రావాలే, కుర్మలకు క్షమాపణ చెప్పాలి. 7 లక్షలు కాదు, మేము 25 లక్షలు ఉన్నామని నువ్వు ఖరాఖండిగా చెప్పాలి. ఎందుకు? ఈరోజు నువ్వు కాంగ్రెస్లో పోయినందుక నోరు మూసుకున్నావు నువ్వు. ఇంకా ఎన్ని రోజులు ఉంటావు? 20 ఏళ్ళు అయిపోయింది. కాబట్టి 33 జిల్లాలలో మేము ఈ కార్యక్రమాలు చేపడతాము. దొడ్డి కొమ్మర భవనాన్ని కాపాడుకుంటాము. ఈ 7 లక్షలు అన్నారు కదా, ఈ 7 లక్షలకు కూడా మేము మరి కొద్ది రోజులలో ఎంత ఉంది మా కుర్మల జనాభా అది కూడా మేము చెప్తాము. కాబట్టి ఈ మా కుర్మల జనాభా విషయంలో కుర్మ సంఘంలో ఉన్నప్పుడు నాయకులు ఏవైతే ఉన్నారు కదా, పెద్ద పెద్ద గద్దలు, వాళ్ళు తొందరలోనే ఖండిస్తే బాగుంటుంది. లేకుంటే దానికి తీవ్ర పరిణామాలు మీరు ఎదుర్కోవాల్సి వస్తుంది. కాబట్టి ఈ అవకాశం ఇచ్చిన ముగ్గురు మా పెద్ద పెద్ద నాయకులు, మల్లేశమన్న, ఇగ్గె మల్లేశమన్న తెలుగుదేశంలో ఉన్నాడు, ఆశించిన తర్వాత కాంగ్రెస్లో ఉన్నాడు, ఆశించిన తర్వాత మళ్ళీ టీఆర్ఎస్లోకి వచ్చిండు, మళ్ళీ కాంగ్రెస్లోకి వచ్చిండు. రేపు ఎంఐఎంలోకి పోతాడా లేకుంటే ఏదైనా ఏ పార్టీ వస్తే పోతాడా మాకు మాత్రం ఈయన మీద భరోసా లేదు. క్యామమలేశమన్న ఎదురు చూస్తుండు, నేను అధ్యక్షుడు నేత కాబట్టి కోరద్దంటుర్రు. ఈరోజు సమావేశానికి 100 మందిని ఆపిర్రు. ఈరోజు సమావేశానికి 100 మందిని ఆపిన ఘనత ఈరోజు క్యామమలేశమన్నకు ఉంటుంది. ఏమవసరం? కుర్మలని సమావేశానికి రావద్దు అనడానికి నువ్వెవరు? నీ దగ్గర దమ్ము ధైర్యం ఉంటే కొట్లాడుకోకుంటే నువ్వు ఫోన్లు చెయ్యకు. నీతో చేత కాకుంటే ఇంట్లో కూర్చో. చేతనైతే మాలాగా జిల్లాలు తిరుగు, కుర్మలకు సహాయం చెయ్యి, కుర్మలను ఆదుకో. అంతేగాని నీ రాజకీయ లబ్ధి కొరకు వచ్చేది టీఆర్ఎస్ గవర్నమెంట్ నువ్వు ఆశిస్తున్నావా? ఏది వస్తుంది ఏది పోతుందో తెలియదు. నువ్వు మన కుర్మకులని నమ్ముకో, కుర్మలు ఎంబడే ఉండు, అయితే నీకేమైనా సహాయం ఉంటుంది. అంతేగాని సమావేశాలకు చోటోళ్ళకు ఫోన్లు చేసి సమావేశం కాకుండా చూడడము చేయడము ఏమవసరం? కాబట్టి ఈ ఇంకో ఆయన మన బీర్ల ఐలైనా మన గవర్నమెంట్ విప్ కులం చూసి టికెట్ ఇచ్చిండ్రు. అందరు కలిసి అన్న వాళ్ళంటోళ్ళు కూడా డబ్బుల సాయం చేశారు. 50 లక్షల రూపాయలు అన్నిస్తే 50,000తో గెలిచిన వ్యక్తి ఈరోజు దొడ్డి కొమ్మర భవనం కొరకు ఆయన వ్యతిరేకించిన తర్వాత యజ్ఞ మల్లేశం క్యామమల్లేశంతో కలిసిన తర్వాత అరే ఇలా కమిషన్లు ఉన్నాయన్న నీకు కూడా ఏమంటావు అంటే రైట్ అన్నాడు. 2-3 తయారైంది. ఆ కమిషన్లు 3కి వస్తున్నాయి. ఈరోజు భూమి పూజ కార్యక్రమంలో బీర్ల ఐలైన, యజ్ఞ మల్లేశమన్న, క్యామమల్లేశమన్న 3 ఉన్నారు. ఇది కమిషన్ల కొరకు. ఈరోజు మెంబర్షిప్ మాకు 100 రూపాయలు పెట్టారు. గడపకు ఒక ఇంట్లో 300 మంది ఒక గడపకు మెంబర్షిప్ చేసినా కానీ తెలంగాణ మొత్తంలో వచ్చే డబ్బుతోటి మేము
ఏదైతే ఆత్మగౌరవం సభ ఉంది కదా, దొడ్డి కొమ్మరే ఇది, బిల్డింగ్ కట్టుకోవచ్చు, బౌండరీ కట్టుకోవచ్చు, ఇంజనీరింగ్ కాలేజీలు కట్టుకోవచ్చు, మేమే సొంతంగా కట్టుకోవచ్చు. అలాంటి డబ్బు గల్ల కులం మాది. నువ్వు ఒక ఆంధ్రోనికి, నారాయణవునికి పాత పరిచయాలతోటి నువ్వు చేసేది రియల్ ఎస్టేట్ కాబట్టి ఈరోజు నారాయణవుని పిలిచి మా సంఘం ఆస్తులు వాళ్ళ చేతిలో పెట్టడానికి నువ్వు పూనుకున్నావు. ఖబర్దార్, అది కలగానే నిలిపోతుంది. ఈరోజు మన సంగారెడ్డి జిల్లా ఉంది, కోకాపేట ఎంత దగ్గర ఉంది.